నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. తన పార్టీ సిద్ధాంతాలను గౌరవించుకుంటూనే ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా ఉండే సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి ఎంతో బాధాకరమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో సీతారాం ఏచూరి సహచరుడిగా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పార్టీ సిద్ధాంతాలను గౌరవించుకుంటూనే ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా ఉంటూ స్నేహపూర్వకంగా ఉన్నటువంటి వ్యక్తి సీతారాం ఏచూరి అని ఆయన తెలిపారు. ఒక మంచి వ్యక్తిగా, ఒకప్పుడు రాజ్యసభలో సహచరుడిగా ఉన్న సీతారాం ఏచూరి మృతి తనని ఎంతో బాధిస్తోందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో బిఎస్ఎన్ఎల్ సేవలను మరింత విస్తృతపరిచేందుకు తన వంతు సహకారం అందిస్తానని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన బిఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడారు. కర్నూలు నగరంలోని బిఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు అధికారులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ పల్లె ప్రాంతాల్లో సైతం ప్రజలకు నాణ్యమైన సేవలు బిఎస్ఎన్ఎల్ మాత్రమే అందిస్తోందని అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బిఎస్ఎన్ఎల్ నూతనంగా నెట్వర్క్ టవర్లు వేస్తున్నామని, ఇంకా అవసరమైన నెట్వర్క్ టవర్లను తీసుకొని వచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు సైతం పార్లమెంటులో చర్చించి పరిష్కరిస్తానన్న ఎంపీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం బిఎస్ఎన్ఎల్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ జిల్లా అధికారి రమేష్తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ సంస్థ గ్రామ స్థాయిలో అయితేనేమి, పట్టణ స్థాయిలో అయితేనేమి, కొండ ప్రాంతాలు అయితేనేమి సమగ్ర సర్వీసులు ప్రారంభించినటువంటి సంస్థ ఏదంటే బిఎస్ఎన్ఎల్. ఎందుకంటే 2000 సంవత్సరానికి ముందర భారత ప్రభుత్వం సర్వీస్ చేయడానికి ఈ బిఎస్ఎన్ఎల్ కంటే ముందర టెలికమ్యూనికేషన్ రంగం నుంచి ఫ్రీగా సర్వీస్ చేశారు ఫస్ట్. ఆ తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్ కొంచెం తక్కువ ధరలో 2000 సంవత్సరం తర్వాత అతి తక్కువ ధరలో సేవలు అందిస్తూ భారత సంచార్ నిగమ్ ఈ బిఎస్ఎన్ఎల్ అనే సంస్థ దశ దిశల అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాలక్రమేణా ఈ ప్రైవేట్ సంస్థలు వచ్చేసరికి ఈ బిఎస్ఎన్ఎల్ నుంచి కొంచెం మసకబారడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రైవేట్ సంస్థలు కూడా వాళ్ళు అమౌంట్ విషయాల్లో వాళ్ళు దాన్ని పెంచడం వలన మళ్ళీ తిరిగి ప్రజలంతా బిఎస్ఎన్ఎల్ సంస్థ వైపు రావడానికి మొగ్గు చూపుతా ఉన్నారు. ఈరోజు 4G సేవలు కూడా ప్రతి గ్రామంలో ఏ టెలికాం ఆపరేటర్ కూడా చేయలేని విధంగా మారుమూల గ్రామాల్లో కూడా 4G సేవలు అందాలని చెప్పేసి 25,000 టవర్లు ఏర్పాటు చేయడానికి బిఎస్ఎన్ఎల్ సిద్ధమైంది. మారుమూల గ్రామాల్లో కూడా 4G సేవలు రావాలనేది ఒక సంకల్పం. ప్రైవేట్ వాళ్ళు అంత మారుమూల గ్రామాలకు రావు వాస్తవంగా. అందులో భాగంగా ఇప్పుడు 10 టవర్లు శాంక్షన్ అయ్యాయంట. ఆ 10 కాదు, మొత్తం మీద 302 జిల్లాల మీద కలిపి మాకు నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లా మీద 340 టవర్లు అని చెప్పారు. ఇంకా 150 టవర్లు అయితే మా జిల్లా ఉమ్మడి జిల్లా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు. అందులో భాగంగా నేను ఆ 150 టవర్ల విషయంలో సాధనలో ప్రముఖ పాత్ర పోయిస్తానని చెప్పేసి నేను ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అంతేకాక నేను చెప్పేది ఏమంటే ఫైబర్ నెట్ కూడా, ఈ ఫైబర్ నెట్ నుంచి కూడా మారుమూల గ్రామాలకు ఫైబర్ నెట్ అందించి గ్రామాల ప్రజలు కూడా బాగా చైతన్యవంతులయ్యే విధంగా సుస్థిర అభివృద్ధి సాధించే విధంగా ఈ బిఎస్ఎన్ఎల్ ప్రముఖ పాత్ర పోస్తుందని చెప్పేసి నాకు ఆశాభావం ఉంది, తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ బిఎస్ఎన్ఎల్ అనే పాత్ర చాలా గొప్ప ఉంటుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు కూడా బిఎస్ఎన్ఎల్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ రాబోయే రోజులంతా ఈ జనం పెరిగిపోతూ ఉంది జనాభా అని చెప్పేసి బిఎస్ఎన్ఎల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి దీనికి ఫండ్స్ అలాట్ విషయంలో అయితేనేమి దీని విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటారు సార్. ఎందుకంటే పార్లమెంటు ఆఫ్ ద రికార్డు సార్ చాలాసార్లు చెప్పారు బిఎస్ఎన్ఎల్ని చాలా అభివృద్ధి పరచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి చాలా సందర్భాల్లో సార్ ప్రముఖ ప్రధానమంత్రి వారిని కూడా చెప్పడం కూడా మేము విన్నాం. కాబట్టి ఈ బిఎస్ఎన్ఎల్ పాత్ర రాబోయే రోజు అమోఘంగా ఉంటుంది. ప్రజలంతా కూడా మళ్ళీ తిరిగి బిఎస్ఎన్ఎల్ వైపు వచ్చి చూస్తారని చెప్పేసి నాకు ఆశ ఉంది. ఎందుకంటే టవర్స్ మారుమూలకు పోయినప్పుడు తైలేదు ఏదంటే బిఎస్ఎన్ఎల్ అనే స్థాయికి బిఎస్ఎన్ఎల్ ఎదుగుతుందని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కర్నూలు బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగరంలో వినాయక చవితి సందర్భంగా వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మద్దూర్ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, బుధవారపేట, బండిమెట్ట,
వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నగరంలో వినాయక చవితిని పురస్కరించుకొని నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాల వద్ద పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 7వ తేదీ నగరంలోని అన్ని ప్రాంతాలలో భారీ ఎత్తున వినాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నగరంలోని మద్దూర్ నగర్లో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీ వినాయక విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు. చిన్న మధు, ప్రమోద్, అర్జన్, మనోజ్ కుమార్, గుణశేఖర్ తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అలాగే నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరై హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే నగరంలోని బుధవారపేటలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు బుధవారపేట వినాయకుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే నగరంలోని బండిమెట్టలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద భక్తులు ప్రతిరోజు పూజా కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు వినాయకుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈరోజు బుధవారపేట కేకేఆర్ మిత్ర బృందం యువసేన మరి కార్పొరేటర్ ఎం విజయ్ కుమారి మరి ఎక్స్ కార్పొరేటర్ రామన్నేలు మరి జకే అక్క కార్పొరేటరు అబ్బాసు మరి పెద్దలు పూజ్యులు అందరు గౌరవనీయులు అందరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం 25 సంవత్సరాలు ఈరోజు ఈ పూజ చేయడం ఘనంగా యువత కేకేఆర్ యువత చాలా ముందుండి ఈ కార్యక్రమాన్ని 7వ రోజు ఈరోజు మరి జయప్రదంగా జరుపుకొని అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి భక్తులతో పూజలు చేయించడంలో కానీ అన్ని కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరుపుకున్నారు. మరి కేకేఆర్ బృందానికి మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే భక్తులకి ఇలాంటి దర్శనాలు ఇచ్చి పూజలు ఇంటి దగ్గరే చేసుకోవడం చాలా శుభదాయకం. మరి ఇంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి గణపతి పూజలు చేయడం కర్నూలు నగరంలో ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్ తర్వాత కర్నూలు నగరమే ఈరోజు ఈ పూజలు చేయడం పెద్ద ఎత్తున జరుగుతుంది. మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో మన దేవుడు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు ఉండాలని ఈ కార్యక్రమం రేపు నిమజ్జనం రోజు కూడా జయప్రదంగా జరుపుకొని నిమజ్జనం చేయడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈరోజు రామజన అన్న గారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి విగ్రహం పెడుతున్నారు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా మేము మా ఏరియాలో ఎక్స్ కార్పొరేటర్లు ప్రజెంట్ కార్పొరేటర్లు అందరం కలిసి సంతోషంగా మేము ఈ పండుగగా మేము జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత చాలా పెద్ద ఎత్తున మన కర్నూలులో వినాయక చవితి జరుగుతూ ఉంది. మన కిషోర్ గారు కేకేఆర్ బృందం చాలా పట్టుదలతో చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నారు. మనం అలాగే మన పేదవాళ్ళు అయితేనేమి ఉన్నత వాళ్ళు అయితేనేమి అందరం సహాయక సహకారాలు అందిస్తూ వాళ్ళ ప్రతి కార్యక్రమం విజయవంతం చేసుకుంటూ పోతూ ఉన్నారు. అలాగే ఈరోజు ప్రత్యేక పూజలో మాకు ఆహ్వానించినందుకు మేము వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఎందుకంటే ఈ అన్నదాన కార్యక్రమాలు ఈ పూజా కార్యక్రమాలు మనము పాల్గొనడము మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా మా రామజన అన్నగారికి మా వదిన గారికి ఆ వినాయకుడు ఆశీర్వాదాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పెద్దలందరికీ నా నమస్కారములు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మన రామాంజనేయులు అన్న మరియు విజయ్ కుమారి వదినమ్మ గారు 25వ సంవత్సరము విగ్రహాన్ని స్థాపించడం జరుగుతుంది. ఇక్కడ విగ్రహం పెట్టడము 25 సంవత్సరాలు అయింది. సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ సంవత్సరం బాగా ఘనంగా నిర్వహిస్తున్నారు. కంటిన్యూ చేయాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మా వార్డు 14th వార్డు ప్రజలకు కూడా వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నిమజ్జన కార్యక్రమం కూడా సంతోషంగా హ్యాపీగా మనం అందరము కుల మతాలకు అతీతంగా హ్యాపీగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా చాలా పెద్దది తెచ్చినారు.
ఈ ఈ గణపతి ఇదే విధంగా అందరూ ప్రతి సంవత్సరం ఈ సారు వాళ్లకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇదే విధంగా ఈ యొక్క యూత్ని అందరినీ ముందుకు నడపాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ బండిమెట్టలో చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది వినాయక ఉత్సవాలు. చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారనమాట ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ టైం మనము 18 అడుగుల వినాయకుడిని భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలు ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు ఈ కార్యక్రమానికి. సో ఈ మన అన్నదాన కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఈ నెల 15వ తేదీ నగరంలో జరగనున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి వినాయక ఘాట్ వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు తెలిపారు. వినాయక ఘాట్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో వారు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలోని వినాయక ఘాట్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, జిల్లా సంఘటన కార్యదర్శి నాగపణి శాస్త్రి, నగర అధ్యక్షుడు మోక్షేశ్వరుడు, కార్యదర్శి రంగస్వామి, గూడ సుబ్రహ్మణ్యం, సందడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఈ నెల 15వ తేదీ జరిగే వినాయక నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు వివరించారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 9 గంటలకు రాంబొట్ల దేవాలయం వద్ద వినాయక నిమజ్జన ఊరేగింపు ప్రారంభమవుతుందని, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ కూడలిలో ఆయన ప్రసంగిస్తారని వివరించారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేందుకు 6 ఘాట్లు, 8 క్రెయిన్లు ఉపయోగిస్తున్నామని వివరించారు. సుమారు 500 మంది కార్యకర్తలు నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తారని వివరించారు. కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సందడి మహేష్, అక్యం విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ల అధికారులు మరియు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అన్ని కావాల్సిన ఊరేగింపు కావాల్సిన ఏర్పాట్లన్నీ పకడ్బందీగా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. మన వినాయక్ ఘాట్లో ఇక్కడ కావాల్సిన ఎలక్ట్రిసిటీ, తర్వాత బ్యారికేడింగు, లైటింగు, తర్వాత ఇక్కడ ఫిషరీ డిపార్ట్మెంట్కి కావాల్సిన ముఖ్యంగా ఈ తెప్పలు కానీ, బోట్లు కానీ, గజ ఈతగాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఊరేగింపులో ఎలాంటి అవాంతర సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి ఈ రేపటికైతే మాత్రం మనకు పెద్ద విగ్రహాలన్నీ కూడా దాదాపు 2000 విగ్రహాలు నిమజ్జనానికి వస్తున్నాయి. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని న్యాయవాది గణేష్ సింగ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఎన్ఆర్పేటలో సిద్ధి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా నగరంలోని ఎన్ఆర్పేటలో సిద్ధి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా న్యాయవాది గణేష్ సింగ్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో విక్రమ్ సింగ్, శ్రీకాంత్ సింగ్, సుజిత్ సింగ్, దాసట్టి శ్రీనివాసులు, రవి, నీతు, రాజు, సాయి, చిన్న, పండు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎన్ఆర్పేటలో వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ నెల 15వ తేదీ జరిగే వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సంకల్బాగ్ వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ చాలామంది భక్తులు, మహిళలు కానీ పురుషులు కానీ అత్యధికంగా వచ్చి ఈరోజు మా వినాయకుడిని జయప్రదం చేయడం జరిగింది. మనం గత కొన్ని 20 ఏళ్ల పైన నుంచి చేస్తున్నాము. విశేష స్పందన లభిస్తూనే ఉంది. ఇయర్ బై ఇయర్ మంచి స్పందన వస్తుంది. అందుకనే ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరము వినాయకుడిని పూజలు ఘనంగా జరుపుకుంటా వినాయకుని సన్నిధిలో అందరూ సంక్షేమం జరుగుతూ వినాయకుడు అందరికీ ముందుగా పూజించేది వినాయకుడినే కాబట్టి ప్రతి కార్యక్రమంలో వినాయకుడు ముందు పూజిస్తారు కాబట్టి అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్లో కానీ మా టీడీపీ గవర్నమెంట్లో కానీ వినాయక రావడం ఫస్ట్ దేవ పూజ ఇదే పండగ, ఫస్ట్ వినాయక పండగ జరుగుతుంది. ఇక్కడ నుంచి మాకు అన్నీ మంచిగా జరుగుతాయని ఆశిస్తున్నాను. అలాగే మా టీజీ భరత్ గారు కానీ అలాగే టీజీ వెంకటేష్ గారు కానీ మాకు ఎప్పుడు సహకారం ఉంటుంది వాళ్ళది. అందుకే వాళ్ళకి కానీ మా తరఫున
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జిల్లాలోని అన్ని గ్రామాలలో 100 రోజుల ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో 100 రోజుల కార్యక్రమంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో 100 రోజులు లక్ష్యాల సాధనపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో 100 రోజుల లక్ష్యాలను ఎంతవరకు సాధించారో పూర్తి స్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 100 రోజుల లక్ష్య సాధనపై ప్రతి వారం మండల వారీగా సమీక్షిస్తామని, ఆ మేరకు జిల్లా అధికారులు ఆయా మండలాల్లో పురోగతిపై ఖచ్చితమైన విశ్లేషణతో సిద్ధంగా ఉండాలని సూచించారు. వ్యవసాయ శాఖ సమీక్షలో భాగంగా సాయిల్ హెల్త్ కార్డులు, ఈ పంట CCR కార్డ్స్ జారీకి సంబంధించి లక్ష్యాల సాధనలో మంచి పురోగతి చూపారని కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అభినందించారు. వివిధ శాఖల సమీక్షలో భాగంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. తగినంత స్థలం ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో కూరగాయలు, ఆకుకూరల పెంపకంతో న్యూట్రీ గార్డెన్స్, కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీటి ఏర్పాటు ద్వారా మధ్యాహ్న భోజనానికి కూరగాయలు, ఆకుకూరలను వినియోగించడంతో పాటు విద్యార్థులకు కూడా చెట్ల పెంపకంపై అవగాహన కలుగుతుందని వివరించారు. సెరికల్చర్కు సంబంధించి 100 రోజుల్లో లక్ష్యాల కేటాయింపులో స్పష్టత లేకపోవటం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మత్స్యశాఖకు సంబంధించి పెండింగ్లో ఉన్న 3 ట్యాంకుల్లో విత్తన చేప పిల్లల పెంపకంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధక శాఖకు గోకులం షెడ్ల నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన లబ్ధిదారులను గుర్తించి గ్రౌండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పశ్చిమ ప్రాంతంలో వలసల నివారణకు వీలుగా జీవనోపాధుల కల్పనపై దృష్టి పెట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ అంశంలో మార్కెటింగ్, APMIP, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల అధికారులు కమిటీగా ఏర్పడి వలసలు ఉన్న మండలాల్లో తిరిగి ఏ విధంగా జీవనోపాధులను కల్పించగలమని గ్రామాల వారీగా ఒక కార్యాచరణ ప్రణాళికతో రావాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్, పత్తికొండ RDOలు ఈ కమిటీకి చైర్మన్లుగా ఉండి ఆయా డివిజన్లలో అమలు చేసే విధంగా 2-3 నెలలలోపు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యాచరణ ప్రణాళిక అమలు చేసేందుకు వివిధ ప్రభుత్వ పథకాలను, CSR నిధులను వినియోగించడం జరుగుతుందని తెలిపారు. టమోటో రైతులపై దృష్టి పెట్టాలని, అధికారులకు జిల్లాలో పండించే పంటల మార్కెటింగ్ కోసం అధ్యయనం చేయాలని సబ్ కలెక్టర్ RDOలను ఆదేశించారు. పెద్ద వ్యాపార సంస్థలైన డీమార్ట్, జ్యోతిమాల్, రిలయన్స్ తదితర సంస్థలతో సమావేశం నిర్వహించి రైతులు పండించే పంటలను మార్కెటింగ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారిని ఆదేశించారు. తద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుందన్నారు. ముందుగా మండలానికి 1 చొప్పున పైలట్ ప్రాజెక్టును అమలు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఒక వెబ్సైట్ను కూడా రూపొందించి కొనుగోలుదారులకు టైఅప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఇన్ఛార్జ్ DRO చిరంజీవి, CPO హిమా ప్రభాకర్ రాజు, పత్తికొండ RDO రామలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కర్నూలు నగరంలో పేరు పొందిన వ్యాపార సంస్థలు తమ వ్యాపార కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు తెలిపారు. ఈ మేరకు హోటల్ మౌర్య ఇన్లో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ను ఆయన ప్రారంభించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో హైదరాబాద్కు చెందిన ప్రముఖ బంగారు, వజ్ర విక్రయ సంస్థ శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ జ్యువెలర్స్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ JV రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ బంగారు, వజ్ర వ్యాపారాల రంగంలో పేరొందిన శ్రీకృష్ణ జ్యువెలర్స్ కర్నూలు నగరంలో ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు నగరం హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య పేరు పొందిన నగరంగా మారిందని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ వ్యాపార సంస్థలు కర్నూలు నగరంలో తమ వ్యాపారాలను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు.
శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని కర్నూలు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అనంతరం శ్రీకృష్ణ జ్యువెలర్స్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ జేవి రావు మాట్లాడుతూ శ్రీకృష్ణ జ్యువెలర్స్ గత 70 సంవత్సరాలుగా వజ్ర బంగారు వ్యాపార రంగంలో ఉందని చెప్పారు. కర్నూలు నగర ప్రజల అభిరుచులకు అనుగుణంగా తమ సంస్థ బంగారు వజ్ర ఆభరణాలను ఇక్కడ ఏర్పాటు చేసిందని వివరించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీకృష్ణ జ్యువెలర్స్ బంజారా హిల్స్ వాళ్ళు ఈ కర్నూలు టౌన్ కూడా రోజు రోజుగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి హైదరాబాద్ టు బెంగళూరు మధ్యన, ఎందుకంటే మనకు ఇప్పటికే ఓరవకల్ ఒక నోడ్ పాయింట్ అయింది. భారత్న కర్నూలు దినదినాభివృద్ధి చెందుతుంది. ఇక అందులో భాగంగా శ్రీకృష్ణ జ్యువెలర్స్ వాళ్ళు కూడా ఈరోజు కర్నూలులోని మౌర్య హాల్లో డైమండ్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీస్ ఎగ్జిబిషన్ పెట్టారు. ఎందుకంటే ఈ కర్నూలు ప్రాంత వాసులకు కూడా వాళ్ళ యొక్క వర్క్ మేడ్ ఏ విధంగా ఉంది మాది ఇది మిగతా షోరూంలకు ఎక్కడ తక్కువ కాకుండా మా యొక్క వర్క్ మేడ్ కర్నూలు ప్రజలంతా ఒకసారి చూసి ఆదరిస్తారని చెప్పేసి వాళ్ళు ఈరోజు భారీ ఎత్తున బ్రహ్మాండంగా మౌర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా వాళ్ళ యొక్క వర్క్ మేడ్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా చెప్పాము, అందుకే అందులో భాగంగా చూసిన తర్వాత కర్నూలులో ఒక షోరూమ్ పెట్టండి సార్ అని చెప్పేసి మేము కూడా రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే వైజాగ్లో హైదరాబాద్లో వీళ్ళవి ఆల్రెడీ కొనసాగుతూ ఉన్నాయి వాళ్ళ షోరూమ్స్. అందులో భాగంగా కర్నూలులో పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేశాము. వాళ్ళకి మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేము చెప్పేదంటే ఈ శ్రీకృష్ణ జ్యువెలర్స్ వాళ్ళకి మీరు రాబోయే రోజుల్లో మంచివి వర్క్ మేట్లు తయారు చేసి ఈ కర్నూలులో ఖచ్చితంగా మీరు షోరూమ్ స్థాపిస్తారని చెప్పేసి ఆశిస్తూ నేను సార్. కర్నూలు ప్రజానికానికి నమస్కారం సార్. ఇది శ్రీకృష్ణ జ్యువెలర్స్ రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్లో ఉంచి మేము ఇక్కడ వచ్చి ఎగ్జిబిషన్ చేస్తున్నాం సార్. మనది హైదరాబాద్లో 70 years ఓల్డ్ షోరూమ్ అండి. మనది ఓన్లీ షోరూమ్ ఇన్ హైదరాబాద్లో. వేరే ఫ్యాక్టరీ కూడా మన దాంట్లోనే షోరూంలోనే ఫ్యాక్టరీ ఉంది సార్. తర్వాత ఇక్కడ మౌర్య ఇన్ హోటల్లో ఇవాళ ఫ్రైడే, సాటర్డే, సండే 3 days మనం జ్యువెలరీ షో పెడుతున్నాం. ఇక్కడ డైమండ్లో స్పెషాలిటీ డైమండ్ జ్యువెలరీ అండి, యాంటిక్ జ్యువెలరీ, పోల్కి జ్యువెలరీ ఉంది మన దగ్గర. 15,000 రూపాయల నుంచి 10 లక్షలు అబౌవ్ మన దగ్గర జ్యువెలరీ ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా జ్యువెలరీని చూసి ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు జేవీ రావు అండి. నేను బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ శ్రీకృష్ణ జ్యువెలర్స్ అండి. మనది షోరూమ్ వచ్చేసి శ్రీకృష్ణ జ్యువెలర్స్ రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్. ఇంకొక షోరూమ్ వచ్చేసి వైజాగ్లో విఐపి రోడ్లో ఉందండి. మనము 30 years నుంచి యూఎస్లో కూడా ఉన్నాము. డల్లాస్లో షోరూమ్ ఉంది, డెట్రాయిట్లో కూడా ఒక షోరూమ్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కర్నూలు నగరంలో కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చర్చి అధ్యక్షుడు ఏడిఏ లింకన్ తెలిపారు. ఈ మేరకు చర్చి 106వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కర్నూలు కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ 106వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకలను చర్చ్ అధ్యక్షుడు ఏడిఏ లింకన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోల్స్ చర్చ్ని WA స్టాంటన్ నిర్మించారని, ఈ చర్చ్ రాయలసీమలోనే ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. కర్నూలులో కోల్స్ అక్కర్మెన్ సహకారంతో స్టాంటన్ ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేశారని లింకన్ తెలిపారు. కోల్స్ చర్చిలో దాదాపు 3,000 మంది క్రైస్తవులు ఆదివారం ప్రార్థనల్లో పాల్గొంటారని అన్నారు. పండుగ సమయంలో దాదాపు 5,000 మంది క్రైస్తవులు ప్రార్థనల్లో పాల్గొంటారని లింకన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చికి సేవ చేసిన 80 సంవత్సరాల వయస్సు దాటిన 50 మంది పెద్దవారిని చర్చి కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఏడిఏ లింకన్, జి రవికుమార్, పి దినకర్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైన నిర్మాణాన్ని, కట్టడాన్ని ఆయన చేయగలిగినారు. కర్నూలులో మరి ఎన్నో విద్యా సంస్థలను స్థాపించిన ఘనత కూడా వారికి ఉన్నది. హోల్స్ హై స్కూల్ కానీ, రాక్వుడ్ హై స్కూల్ కానీ, ఈసీఎం హై స్కూల్ కానీ, తర్వాత అనేకమైనటువంటి ఎస్టీబీసీ కళాశాల కానీ, ఈ కళాశాలలు అన్నీ కూడా, ఈ విద్యా సంస్థలన్నీ కూడా మరి అమెరికన్ మిషనరీస్ ఇక్కడ స్థాపించినారు. ఆయా సమయాలలో మిషనరీస్ వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించారు. ఎంతోమంది విద్యార్థులు మరి ఈ కళాశాలలో చదువుకొని, విద్యాలయాలను చదువుకొని ప్రపంచవ్యాప్తంగా నలుమూలల వారు మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. ఉన్న వ్యక్తులు ఇద్దరుకున్న యోహాను, పేతురుకు ఉన్న వయస్సు 105 సంవత్సరాలు, 185 సంవత్సరాలు కలిగిన వారిలో జ్ఞాపకం చేసుకొని మేము ఈరోజు సంఘ పెద్దలని గౌరవించడానికి మేము వచ్చి ఉంటున్నాము. కార్యక్రమం ఈ సెంటినరీ సెలబ్రేషన్ చైర్మన్ గారు దినాకర్ గారు, సెక్రటరీ గారు ప్రవీణ్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో మేము దీన్ని ఆర్గనైజర్ చేస్తూ సంఘ పెద్దలకు ఈ కార్యక్రమం చేస్తున్నాము. దాదాపుగా 93 సంవత్సరాలు కలిగిన సంఘ పెద్దలని వారిని మేము ఎంతోగా సత్కరించినాము. దేవుని మీద భయభక్తులు కలిగి వారు ఎంతోగా వారు చేసిన సేవను గుర్తించి
కర్నూలు పట్టణంలో ఉన్న సంఘంలో గుర్తించి వారి సేవను గుర్తించి మేము ఈ కార్యక్రమం జరిగిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశం మాకు సెంటినరీ సెలబ్రేషన్ కమిటీ వారు మాకు ఇచ్చినందుకు వారికి మేము ప్రత్యేకంగా చెప్తున్నాం. పలాసలో జరిగే రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలలో జిల్లా జట్టు విజయంతో తిరిగి రావాలని ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళుతున్న క్రీడాకారులకు ఆయన క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. పలాసలో జరగనున్న రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలలో పాల్గొనేందుకు వెళ్తున్న జిల్లా జట్టు క్రీడాకారులకు ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద వారికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పలాసలో జరిగే రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలలో జిల్లా జట్టు క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని వివరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే స్టేట్ వైడ్ కాంపిటీషన్స్ పలాస గెలిచినట్టు మన కర్నూలు జిల్లా టీము కర్నూలు నుంచి ఇప్పుడు వీళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ నుంచి. సో వీళ్ళు అక్కడ పలాసలో బాగా ఆడి బాగా రాణించి మంచి అంటే నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నా. అట్లే ఈరోజు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మన టెన్నికాయిట్ అసోసియేషన్ వాళ్ళు రవి కానీ మన సురేష్ కానీ అట్లా మన డిఎస్డిఓ గారు ఇక్కడే ఉన్నారు, భూపతి గారు. ఈ మధ్యకాలంలో ఈయన వచ్చిన తర్వాత క్రీడలు కూడా చాలా అభివృద్ధి చేయడం జరుగుతుంది కర్నూలులో. సో మన పిల్లలు ఈరోజు ఈ టెన్నికాయిట్ పిల్లలు బాగా ఆడించి బాగా ఆడి బాగా రాణించి జాతీయ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నారు. శ్రీకాకుళంలో పలాసలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. అక్కడ కూడా కర్నూలు జిల్లా జట్టు మంచి ప్రతిభ కనబడిచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి కూడా వాళ్ళు సెలెక్ట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం అన్నింటికి కూడా వాళ్ళకు డ్రెస్సులు కావచ్చు, క్యాంపులు కావచ్చు, వాళ్ళని టీంలకు పంపించడానికి ఖర్చులను కావచ్చు, అన్నిటికీ కూడా శ్రీధర్ రెడ్డి గారు సీనియర్ న్యాయవాది, ఆయన ఎంతో సేవ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ప్రతి గేమ్కి కూడా ఆయన యొక్క సేవలు వాళ్ళకు అయ్యే ఖర్చులను అన్నింటినీ భరాయిస్తున్నాడు. కనుక దీని వెనుక ఇంకా టెన్నికాయిట్ రవి, మన సురేష్ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళపైన బాగా చర్య తీసుకుని ఈ టీము పోయి వచ్చేంత వరకు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. జిల్లాలోని పెద్ద కడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో దళిత మహిళపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమాడుగుల రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆయన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పెద్ద కడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో దళిత మహిళపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ మాట్లాడుతూ పెద్ద కడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో దళిత యువకుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా ఆ యువకుడు తల్లిని గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు స్తంభానికి కట్టేసి చితకబాదారని తెలిపారు. ఒక దళిత మహిళలపై క్రూరంగా ప్రవర్తించిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ గ్రామాన్ని సందర్శించి బాధిత మహిళను పరామర్శించాలని ఆయన కోరారు. దళిత మహిళపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి శిక్షించకపోతే ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుకుండా మరి కర్నూలు జిల్లాలోని పెద్ద కడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో ఆ గ్రామంలోని బీసీ కులానికి చెందిన మహిళను మాదిగ కులానికి చెందిన ఈరన్న అనే అబ్బాయి 6 నెలల క్రితం ప్రేమించుకొని మరి వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళిపోతే మరి అబ్బాయికి సంబంధించిన తల్లి 6 నెలల తర్వాత ఆ గ్రామానికి వచ్చి వర్షాలు పడుతున్న కారణంగా తమ భూములను ఇత్తనాలు వేసుకోవడానికి మరి కుటుంబ పోషణ గడుపుకోవడానికి కల్లుకుంట గ్రామానికి వస్తే మరి బీసీ కులానికి చెందిన వారు కుల వివక్షత అంట లాక్కొని వచ్చి స్తంభానికి కట్టేసి విచక్షణ రహితంగా కొట్టి ఒక వికలాంగునితో పెళ్లి చేయాలని చెప్పి చంటి చిలమలో కూడా పెత్తందారులు ఏ విధంగా వ్యవహరించారో అదేవిధంగా పెద్ద కడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో మాదిగ మహిళ మరి ఆ మహిళకి చెందినటువంటి అబ్బాయి ఒక బీసీ కులానికి చెందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నంత పాపానికి దుర్మార్గమైన పనికి ఈరోజు కర్నూలు జిల్లాలో ఒడిగట్టారు. మరి గ్రామంలో లైట్లన్నీ ఆర్పేసి ఆ మహిళను చిత్రహింసలు పెట్టి
దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, భూకుంభకోణాలు జరగకుండా మరి దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మరి గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా కుల వివక్ష అంటరానితనం రూపాలు మారింది, కానీ మరి కుల వివక్ష అనేది నిర్మూలన జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే గ్రామాల్లో కుల వివక్ష అంటరానితనం నిర్మూలించేందుకు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలుపరిచి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.